తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కోటపోలూరు గ్రామ పంచాయతీ పరిధిలో వాసంరెడ్డి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం కోటపోలూరులో జరిగింది. కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో పాటు స్థానిక సూళ్లూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంపై విజన్ 2047 కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారని తెలియజేశారు. ఇది ప్రజాప్రభుత్వమని ప్రజల వద్దకు అధికారులను పంపి వారి అవసరాలను తీరుస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నిలవల సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రి పరస వెంకటరత్నం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలియజేశారు. ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి జిల్లా కలెక్టర్ వినతులను స్వీకరించారు. పొలం పిలుస్తోందనే కార్యక్రమం కింద కౌలు రైతులకు CCRC కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కోటపోలూరు గ్రామ సర్పంచ్ కమతం అరుణకుమారి, RDO చంద్రముని, MRO నరసింహ, MPDO ఆరణి విజయభాస్కర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కైలాసం కిషోర్, SC సెల్ ప్రధాన కార్యదర్శి ఈదురు అరుణ్ పాండ్యన్ తదితరులు పాల్గొన్నారు. మన కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు గడిచింది. ఈ 100 రోజుల్లో మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన హామీ ఇచ్చినట్టుగానే మొదటిగా మెగా DST మీద సంతకం చేశారు. 16,400 నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అలాగే ఆయన చెప్పినట్టు 60 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి 4,000 పెన్షన్ పెంచడం జరిగింది. ఏప్రిల్ నుంచి మే, జూన్ 3 నెలలు కలిపి జూలై 1వ తారీఖున 7,000 ఇచ్చారు. అలాగే తర్వాత ప్రతి నెల 4,000 పెన్షన్ అందజేస్తున్నారు. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా వెళ్ళి ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి 4,000 పెన్షన్లు అందజేస్తున్నారు. అలాగే ఆయన చెప్పినట్టుగా అంతకుముందు ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూసివేశారు. దాన్ని పునరుద్ధరణ చేసి ఇప్పుడు నాయుడుపేటలోని సూళ్లూరుపేటలోని 2 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం అయింది. 5 రూపాయలకే పేదవాడికి నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. ఇలాగా ఆయన సూపర్ 6 లో చెప్పిన ప్రతి ఒక్క పథకాన్ని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఆయన చెప్పిన 3 గ్యాస్ సిలిండర్లు కూడా దీవాళీ నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే ఆయన చెప్పిన మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా త్వరలోనే మొదలవుతుంది. తల్లికి వందనం కూడా త్వరలోనే ఇస్తారు. ఇలా సంక్షేమ పథకాలే కాకుండా మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన మండలంకి 2 కోట్ల లెక్కన 6 మండలాలకి 12 కోట్లు మంజూరైంది. దీనికి ప్రతి గ్రామానికి CC రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు ఇవన్నీ చేసుకునే అవకాశం ఉంది. అలాగే గోకులాలు మంజూరు చేశారు. అందరికీ మండలం మొత్తానికి కలిపి 130 మంజూరు చేశారు. ఇవి ప్రతి ఒక్కరికి అందజేశారు. అలాగే ఇంకా మనం డెవలప్ చేసుకోవడానికి అన్ని ప్రతిపాదనలు కలెక్టర్ గారికి ఇచ్చాము. అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మినిస్టర్ గారికి కూడా అందజేశాము. ఖచ్చితంగా శాంక్షన్ అయిన వెంటనే మన సూళ్లూరుపేట నియోజకవర్గం కూడా అభివృద్ధి బాటలో నడిపిస్తాము. కనుక ఈరోజు మనం ఇది మంచి ప్రభుత్వాన్ని కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, ప్రభుత్వం 100 రోజులు అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్లందరికీ మాకు ఆదేశాలు ఏమిస్తున్నారంటే, ఇది ఒక ప్రజా ప్రభుత్వం. ప్రజల దగ్గరికే మా అధికారులు కానీ, శాసనసభ్యులు కానీ, మిగతా రాజకీయ నాయకులు కానీ అందరూ ప్రజల వద్దకే వచ్చి వాళ్ళ ఊరి సమస్యలు ఏంటి వాళ్ళ దగ్గరే తెలుసుకొని గ్రామ సభల ద్వారా పెట్టి, మీరు చూసినట్టయితే గడిచిన నెలలో రాష్ట్రం అంతటా ఒకే రోజు మనం రికార్డు స్థాయిలో గ్రామ సభలు నిర్వహించుకోవడం జరిగింది. ఇది వరకు గ్రామ సభలు అంటే ఏదో పంచాయత్ సెక్రటరీ, MPDO ఒక రూమ్లో కూర్చొని వాళ్ళే తక్కువ మంది జనాలతో చేసుకునే పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఉండి గ్రామ సభలు అంటే అలా కాదు జరగాల్సింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గ్రామ సభలో ఉండాలనే ఉద్దేశంతో రికార్డు స్థాయిలో రాష్ట్రం అంతటా ఒకే రోజు అందరు అధికారులతో, కలెక్టర్ల నుంచి పై స్థాయి అధికారుల వరకు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల నుంచి కింద సర్పంచ్ వరకు కూడా అందరూ కూడా గ్రామ సభల్లో పాల్గొని ప్రతి ఊరికి ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటిని ఎలా పరిష్కారం చేయాలనేది కూడా ఒక యాక్షన్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమాలు చేసుకున్నాం. ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుచుకున్నాం అనే విషయాన్ని మనం చర్చించుకోవాలి. మరి ఆయన సూపర్ 6 పథకాన్ని
ఎన్నికల మేనిఫెస్టోగా అదేవిధంగా మహానాడులో ప్రకటించిన విధంగా ముఖ్యమంత్రి అయిన 24 గంటల్లోనే మెగా డిఎస్సి మీద సంతకం చేసిన విషయం మీకు అందరూ కూడా తెలుసు. సుమారు 16,347 మంది నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ వృత్తి వచ్చేదానికి అవకాశం కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా అన్న క్యాంటీన్లు ప్రారంభోత్సవం చేస్తాం మన ప్రభుత్వం వస్తే అని చెప్పని కూడా తెలియజేశారు. మాట ఇచ్చిన ప్రకారం ఈ రాష్ట్రంలో సుమారు 225 అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవం చేశారు. మరి అంతేకాదు రేపో మాపో దీపావళికి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా తల్లులకు ఉచితంగా 3 సిలిండర్లు ఇచ్చే పథకాన్ని కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నారు. అదేవిధంగా తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, ఆర్టీసీ బస్సు సౌకర్యం, నిరుద్యోగ యువతకు ప్రతి సంవత్సరం 5 లక్షల ఉద్యోగాలు, 4 సంవత్సరాల్లో 4-5 20 లక్షల ఉద్యోగాలు కల్పించేదానికి రూపకల్పన చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక మాట ఇచ్చాడంటే మాట నిలబెట్టుకునే తత్వం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాం, సుగుణం అని చెప్పని కూడా మనం చేస్తూ ఉన్నాం. మీకు అందరు కూడా తెలుసు, 2014 నుంచి 2019 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే విశాఖపట్నంలో హుదూద్ తుఫాను వస్తే సుమారు 15 రోజులు అక్కడ విశాఖపట్నంలో అన్ని పరిస్థితులు చక్కబెట్టేదాకా అక్కడే ఉన్న విషయం. పోయిన నెలలో జరిగిన ఒంగోలు కలెక్టరేట్ని సెక్రటరేట్గా ఏర్పాటు చేసుకొని బస్సులోనే సుమారు 12 రోజులు ఉండి అన్ని కుటుంబ సభ్యులను అందరూ కూడా విస్మరించి వచ్చి ఆయన పరిపాలన కొనసాగించిన విషయం మీకు అందరూ కూడా తెలుసు. నేను ఎందుకు గతంలో ఉన్న ముఖ్యమంత్రి మీకు తెలుసు, ఎక్కడ తుఫాన్లు వచ్చినా హెలికాప్టర్లో పోయి 4 రౌండ్ల చక్కర్లు కొట్టేసి అధికారుల ద్వారా ఫోటోలు తెప్పించుకున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఈరోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ప్రతి మండలంలో ఏదో ఒక గ్రామంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో దురాలు గారు కోరిక మేరకు ఈ గ్రామానికి విచ్చేసిన మన అభిమాన కలెక్టర్ శ్రీ వెంకటేశ్వరన్ గారికి మీ అందరి ఆదరాభిమానాలతో ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసి సూళూరుపేట నియోజకవర్గంలో ప్రథమంగా ఎవరైతే ఒకప్పుడు ఇప్పుడు కీర్తిశేషుడైనటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారి ఊరు, ఈ ఊరికి వస్తే హర్షవర్ధన్ రెడ్డి గారు గుర్తుకొస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి సేవలు మీకు అందరికీ కూడా తెలుసు. మరి ఆ గ్రామంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సోదరి మీ అందరి ఆదర అభిమానాలతో అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించినటువంటి డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి, అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో ఉదయం నుంచి పాల్గొంటూ జిల్లాలో ఇవాళ మన వద్దకు ఇచ్చేసినటువంటి చేశారని, దాంట్లో భాగంగా ఏమేమి పనులు చేశారన్నది ఒకసారి పెద్దలు మన నెలవల సుబ్రహ్మణ్యం గారు కూడా మీకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఒక్కసారి ఆలోచించాలి, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా పనిచేయాలి అని ఆలోచించినప్పుడు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ఏముందా ఇక్కడ, ఏం చెయ్యాలి అని చెప్పని చాలా బాధపడ్డారు. ఒక పక్క చూస్తే ఖజానా పూర్తిగా ఏమీ లేదు, నిధులు లేవు, పెన్షన్లు ఇచ్చేదానికి లేదు, జీతాలకి లేదు, ఏమీ లేని పరిస్థితుల్లో చిప్ప చేతికిచ్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి.
కానీ ఏది ఏమైనా సరే నేను చెప్పినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలని చెప్పినటువంటి దృక్పథంతో నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక ఆలోచన, ఒక ఆశయం, ప్రతి వాళ్ళకి కూడా పెన్షన్ ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరిని కూడా తీసివేయకుండా అందరికీ కూడా 1వ తేదీ సచివాలయంలో ఉండేటువంటి వాళ్ళనే పెట్టుకొని ప్రతి ఇంటికి కూడాను, ప్రతి అవ్వకి, ప్రతి తాతకి, ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకి, ప్రతి తమ్ముడికి ఇంటికే ఇవాళ 4,000 రూపాయలు చేర్చినటువంటి ఘనత ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో అన్నటువంటి విషయాన్ని నేను మీకు గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏమి చేశాడో, ఏ విధంగా సంపద సృష్టిస్తున్నాడో, మరి ఈ మంచి పని కార్యక్రమం చేసినటువంటి ఆయన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇదే కాదు, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, మరి ఏ ఉద్యోగస్తులైనా కూడా సరే ఎప్పుడు కూడా సకాలంలో ఉద్యోగం చేసిన దానికి వేతనం తీసుకున్నటువంటి పాపాన పోలేదు గత ప్రభుత్వంలో. కానీ ఆయన వచ్చిన తర్వాత టెన్షన్గా 1వ తేదీ కొట్టంగానే ప్రతి ఉద్యోగస్తుడు కూడా చిరునవ్వుతోటి వాళ్ళు చేసినటువంటి కష్టానికి ఫలితాన్ని తీసుకునేటువంటి పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగిందనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇదే విధంగా గారు జిల్లా కలెక్టర్ వారికి, అదేవిధంగా మీ ప్రియతమ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే మేడం, సో ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొదట ఆకుల్లో తయారు చేయడానికి కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా పురుగు మందులు కానీ